ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ సర్కారు పనిచేస్తోందని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఎన్ఆర్ఐలతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ టీం భేటీ అవుతోంది. తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరిస్తూనే పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకొచ్చింది. హైదరాబాద్లో సుమారు 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులుండేలా 10 లక్షల చదరపడుగుల స్థలంలో సెంటర్ను కాగ్నిజెంట్ స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల సమయంలో ఒప్పందం జరిగింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందన్నారు కాగ్నిజెంట్ సీఈఓ ఎస్ రవికుమార్. హైదరాబాద్లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్కర్రా హోల్డింగ్స్ WKH సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీహబ్లో $5 మిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో వాల్ష్కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు, వీహబ్ సీఈఓ సీతా పల్లచోళ్ల ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాబోయే 5 ఏళ్లలో $100 మిలియన్ అంటే 839 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ కేంద్రంగా పురుడు పోసుకుంటోన్న స్టార్టప్ కంపెనీలో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వాల్ష్కర్రా హోల్డింగ్స్ సహ వ్యవస్థాపకులు ఫణీ కర్రా, గ్రెగ్ వాల్ష్ సీఎం రేవంత్ బృందానికి వివరించారు. ఇక అమెరికా టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా ప్రకటించారు. మరో 2 రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ను సందర్శించారు. అక్కడ నిత్యం జరుగుతున్న స్టాక్ మార్కెట్ లావాదేవీలు, తెలంగాణ, భారత్ మూలాలున్న కంపెనీల ట్రేడింగ్పై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.